అండ్ ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ యొక్క ట్రాఫిక్ అనేది పెంచుకోవడానికి వీళ్ళు ముందుగానే డిస్కౌంట్స్ అనేవి రివీల్ చేశారు. మీలో ఎవరైనా చూడకపోతే కింద ఫ్లిప్కార్ట్ వాళ్ళు లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. లేదంటే కనుక మీకు ఓపెన్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి వీటిని అయితే అప్డేట్ అయితే చేసుకోండి, ఫ్లిప్కార్ట్ సంబంధించిన అప్లికేషన్ అయితే. దాని ద్వారా మీకు ఇంకా ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ అనేవి ఇంకా ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే కనుక లాక్ ఆప్షన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రైస్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు, ఆ టైం మనం పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోని మీకు ఫర్దర్గా మీకు అయితే ప్రజెంట్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్లీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఎందుకన్నానంటే సో ప్రీవియస్ టైంలో చూసుకుంటే మనకి ప్రైజెస్ అనేవి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అంత పెద్దగా రివీల్ చేసే వాళ్ళైతే కాదనమాట. బట్ ఇప్పుడు ఏ టు జెడ్ హోమ్ అప్లయన్స్ నుంచి హ్యూజ్ ఐఫోన్ గ్యాజెట్స్ వరకు కూడా మొత్తం అన్ని మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీటిని. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఐఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మేజర్గా ఐఫోన్స్ గురించి డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ రేపటి వీడియోలో మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మొబైల్స్ నేను చెప్పడం మీకు ఒక సోర్స్ అయితే అందిస్తున్నాను. వీటిలో మీరు కంపేర్ అయితే చేసుకోండి. అంటే ఎలాంటి మొబైల్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్న మొబైల్ కావాలి, సో ఎలాంటి హోమ్ అప్లయన్స్ అనేవి మీరు మాత్రం ఖచ్చితంగా చాలామంది యూట్యూబర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తారు. వాళ్ళని చూసిన తర్వాతనే మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయండి. ఇది మేజర్గా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ కనుక సేల్లో ఎక్కువ పర్చేస్ చేయాలి, లైక్ ఫాస్ట్గా పర్చేస్ చేయాలంటే కనుక మీకు ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. పైన ఐకార్డ్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను నేను. అండ్ ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఐఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్స్లో మనకి ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ అండ్ వీటిలో కనుక మనం అన్ని కలుపుకుంటే దగ్గర దగ్గర నియర్లీ మనకి 5,000 to 15,000 వరకు కూడా హ్యూజ్ డిస్కౌంట్ వచ్చేటువంటి భారీ డిస్కౌంట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే కనుక అదర్ గ్యాజెట్స్ మీద మనం ఫోకస్ పెట్టినట్టయితే కనుక తక్కువ ఉంటుంది. బట్ మనకి యాపిల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మేజర్గా ఫోకస్ అయితే ఉంటుంది కాబట్టి సో కొంచెం ఈరోజు దీనికి స్టార్ట్ చేసి నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్, అదేవిధంగా రిఫ్రిజిరేటర్, కెమెరాస్ వీటి మీద మనకైతే మనం ఫర్దర్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. స్మార్ట్ వాచెస్ మేజర్గా మీకు దీంట్లో చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 14 వరకు మనకి ఎంతెంత ప్రైజెస్లో మనకి డిస్కౌంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేసుకుందాం. నేను చెప్పేది అయితే కనుక ఐఫోన్ 11 అయితే స్కిప్ చేసేయండి. ఇది డిస్కౌంట్లో వచ్చి మనకి 38,949కి అయితే వస్తుంది. నన్ను అడిగితే మాత్రం ఈ ప్రైస్లో ఇది శుద్ధ వేస్ట్ అని చెప్తాను. బట్ ఇంకా దానికి అప్గ్రేడబిలిటీ ఉందంటే కనుక ఐఫోన్ 12 అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి ప్రజెంట్ ఐఫోన్ 12 128GB ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 51,999 అయితే ఉంది. నియర్లీ 52,000 అయితే ఉందన్నమాట. దీనికి మనకి వావ్ ప్రైస్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకి 40,611 రూపీస్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ అయితే జరుగుతుంది. దానికి మీరు ఐఫోన్ 11 తీసుకునే బదులు ఐఫోన్ 12 తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి అయితే అంటాను. హ్యూజ్ కెమెరాస్ అండ్ చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట దానికే దీనికి. అండ్ అట్ ద సేమ్ టైం లేదు భయ్యా మాకు ఇంకా అమౌంట్ పెట్టగలం, ఒక 2-3,000 ఇంకా ఎక్స్ట్రా పెట్టగలం, ఐఫోన్ 12 కొనే బదులు మేము 13 తీసుకుంటాం అంటే కనుక మనకి ఐఫోన్ 13 128GB మనకి 53,999 అయితే ఉంది. మనకి నియర్లీ 54,000 అయితే ఉంది. దీనికి ఐఫోన్ 12కి దీనికి 2,000 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట మేజర్గా చూసుకుంటే. బట్ మనకి డిస్కౌంట్లో చూసుకుంటే కనుక 41,511 అయితే ఉంది. దీనికి మనకి నియర్లీ ఒక 1,000 డిఫరెన్స్లో మీకు అయితే మోడల్ అయితే చేంజ్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఐఫోన్ 12 తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఐఫోన్ 13 అయితే ప్రిఫర్ చేయమని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అనమాట. ఐఫోన్ 11 ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఐఫోన్ 12 కోసం ట్రై చేయండి. ఐఫోన్ 12 ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఐఫోన్ 13 కోసం అయితే ట్రై చేయండి. సో ఇది ఒక మేజర్ బెనిఫిట్ అవుతుంది ఎవరైతే యాపిల్ యూజర్స్, ఎవరైతే ఎక్కువ యూజ్ చేయాలని చెప్పేసి ఉంటుంది కదా ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ పర్సన్కి. సో ఎవరైతే ఎక్కువ అనుకుంటారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అయితే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని ఇంకా మేజర్గా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఐఫోన్ 14 వచ్చేటప్పటికి అట్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి 65,000 ఉంది మినిమం కాస్ట్ అయితే కనుక. మనకి వీళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఏంటంటే అవుట్ డిస్కౌంట్ 52,961 రూపీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ ప్రైస్కి మనకు వర్తబుల్ కాదా అంటే వీళ్ళైతే ఇంకా ఓన్లీ అన్బిలీవబుల్ డీల్ అని మాత్రమే చెప్పారు. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకోటి గైస్, ఎవరైనా మీ పాత మొబైల్ కనుక ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ తీసుకుందామంటే ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ కంపేర్ టు ఆండ్రాయిడ్. మనకి ఐఫోన్ వాళ్ళైతే కనుక ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే ఒక మొబైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ ఉంది. వన్ ప్లస్ మనకి ఒక 12,000 ప్రైస్ కనుక మనం ఆండ్రాయిడ్ కట్టినట్టయితే కనుక యాపిల్ డివైస్ మనం ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాం వాళ్ళు నియర్లీ 15,000 to 16,000 వరకు కూడా చేస్తారన్నమాట. నేను పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే నా యొక్క రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో జరిగింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే కనుక ఎక్స్ట్రా ఆఫర్స్ కాంబో అని చెప్పేసి అయితే ఇస్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఒకవేళ మనకి ఐఫోన్ 14 పర్చేస్ చేస్తాం, దీంతో పాటు మనకి బ్యాక్ కేస్ అంటే వాళ్ళు ఏవైతే కింద మనకి పర్చేస్ చేసే టైంలో యాడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. సో దాంట్లో మనం ఏదైతే క్లిక్ చేస్తామో దాంట్లో మనకి వీళ్ళైతే ఒక మినిమం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం ఒక 1500 డిస్కౌంట్ అయితే రావచ్చు. సో మనం ఇంకా యాడ్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చిన సోర్సెస్లో నుంచి, లేదంటే కనుక మనం విడిగా ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకుంటే కనుక. బట్ నాకు నచ్చిన డీల్ ఏంటంటే కనుక, సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ముందుగానే ఇంకా సేల్ డేట్సే రివీల్ చేయకుండానే వీళ్ళు ఏకంగా డీల్స్ అయితే రివీల్ చేశారనమాట. సో అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కూడా అమెజాన్ కాంపిటీటర్. సో అమెజాన్ అంతా తెలివిగా ఆలోచించాలో చూడాలి. మ్యాక్సిమం ఒక 48,000కి తీసుకొస్తే పర్లేదు ఐఫోన్ 14. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఎనీవే గైస్, మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి వీడియోస్ అయితే కనుక ఫర్దర్గా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. రేపటి వీడియోలో మనకి అండర్ 15Kలో మంచి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రైజెస్ అయితే రివీల్ అయినాయి కాబట్టి వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. స్మార్ట్ వాచెస్ కానీ, గ్యాజెట్స్, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వీడియోస్ అయితే మీకు ఇస్తాను. బట్ మీరు చేయాల్సిన వన్ థింగ్ ఏంటంటే, వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి మీరు రివ్యూ అనేది ఖచ్చితంగా చూడాలి. రివ్యూ చూస్తేనే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. దానికి సంబంధించినటువంటి కంపేర్ వీడియోస్ చూడండి. మీ బడ్జెట్ ఏంటి మొత్తం అన్ని సెట్ చేసుకోండి. ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం ఎలాంటి మొబైల్ బాగుంటుందో. సో మన ఛానల్లో అలాంటి అన్బాక్సింగ్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా అదర్ ఛానల్స్ మీద అయితే మీరైతే డిపెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ డీ